మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రేపటితో ప్రచారానికి తెరపడనుంది. ఎవరికి నచ్చిన రీతిలో వారు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు మరో 4-5 రోజుల్లో తేలిపోతుంది. అయితే కొంతమంది ఓటర్లు అభిమానంతో వారి అభిప్రాయాన్ని ఓపెన్ గా చెబుతున్నా మరికొందరు మాత్రం ఓటు ఎటు వేస్తామో దేవుడికి తెలుసు అంటున్నారు. మంచిర్యాల జిల్లాలో 99 టీవీ సర్వేలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. మున్సిపాలిటీలో ఓటర్ల మనోగతం ఏంటనేది అయితే ఎవరికి అంతు చిక్కడం లేదు. ఓట్లు ఎవరికి వేస్తారు, అసలు ఎవరిని నమ్ముతారు అనేటువంటి విషయంలో కొంత సందిగ్ధమైతే నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అందరూ ప్రచారాలు చేస్తున్నారు, అందరూ వస్తున్నారు, అందరూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కానీ ఓటర్ల మనోగతం ఏంటిది అనేది అంతు చిక్కదు. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్స్ ఒకటి ఉంటుంది, బయట చెప్పేది ఒకటి ఉంటుంది. అయితే మనం కొంతమంది ఓటర్లను అడిగి తెలుసుకుందాం, అసలు వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, వాళ్ళు ఏ అభ్యర్థికి ఓటేస్తారు అనేటువంటి విషయాన్ని వాళ్ళతో నేరుగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమ్మా, ఏం పేరు మీ పేరు? పేరు దండు హంసవేణి. ఏం పని చేస్తావమ్మా? నేను హౌస్ వైఫ్, టైలరింగ్ చేస్తాను. ఏందమ్మా, బాగా మంది వస్తున్నారు కదా, చాలామంది ఇప్పుడు ఎన్నికల హడావిడి కొనసాగుతుంది, ఇంటింటికి తిరుగుతున్నారు, చాలామంది వచ్చిండ్రా? వచ్చిండ్రు అన్నయ్య. ఏ పార్టీలో వచ్చిండ్రు? అందరు పార్టీలో వస్తున్నారు. తెలంగాణ, బీజేపీ, కాంగ్రెస్ అందరు వస్తున్నారు. ఇండిపెండెంట్గా చేసే వాళ్ళు కూడా వస్తున్నారు. మరి వాళ్ళు నీకేం చెప్తారు, నువ్వు వాళ్ళకేం చెప్తాను? వాళ్ళు ఓటేయమని చెప్తున్నారు. నేను వేస్తా అంటున్నా కానీ నా మనసులో ఎవరున్నారు, కాంగ్రెస్కి వేయాలని అనుకుంటున్నా. అవునా? ఎందుకు కాంగ్రెస్కి వేయాలనుకున్నా? కాంగ్రెస్కి ఎందుకు వేయాలంటే మాకు అసలు ఇల్లు లేదు. మెయిన్ అసలు అంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తుండేనో రాకపోతుండే తెలియదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నాకైతే ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఓహో, డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఓ, డబుల్ బెడ్రూమ్ వచ్చింది కాబట్టి అంటే అసలు మాకు మధ్యతరగతి వాళ్ళం. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నేను సన్న బియ్యం కూడా తినగలుగుతున్నాను ఇంట్లో. అందుకే కాంగ్రెస్ కోటేద్దాం అనుకుంటున్నా. వేద్దాం అనుకుంటున్నా. నిజంగానేనా, లేకుంటే ఏదో నేను వచ్చినా అని చెప్పేసి అబద్ధం చెప్తున్నారా? అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక పార్టీ ద్వారా అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అని కాదు, అంటే ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయి సన్న బియ్యమే. మీరు చూసినా కూడా అది మేము తినేది కూడా అదే. నీకు ఇల్లు ఇచ్చింది, సన్న బియ్యం ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుంది కాబట్టి ఓటేస్తా ఉంటాం. మళ్ళీ అది నిజం అవ్వదు. నాకు పోవడానికి రావడానికి మినిమము 1000 రూపీస్ పడుతుండే. నేను ఇప్పుడు ఫ్రీగా బస్సు ఎక్కుతున్నా, వస్తున్నా. ఇక పలు కాలనీల్లో మనం కూడా తిరుగుతున్నాం. అసలు ఓటర్లు ఏమంటున్నారు మనకి ఇప్పుడే కొంతమంది చెప్తున్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని అయితే ఓపెన్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. ఏమ్మా, బాగున్నావా? బాగున్నా. ఏం పేరు? నా పేరు లక్కర్ సోజరమ్మ. ఏం చేస్తాడు మీ ఆయన? మా ఆయన లేడు, పైకి వెళ్ళిపోయిండు, నేనే ఉన్నా. అవునా? మరి ఎట్లా బతుకుతున్నావు? మా అబ్బాయి ఉన్నాడు కదా, బతుకుతాను. ఏం చేస్తాడు మీ అబ్బాయి? మా అబ్బాయి గన్మెన్గా పోలీసా? అవునా, ఓకే. మీ ఆయన ఏం చేసేవాడు? మా ఆయన సింగరేణిలో చేసి చనిపోయిండు. ఇది ఎన్నో వార్డు? 13వ వార్డు. అవునా? ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు? ఎవరు చేస్తారు పోటీ? పార్వతి విజయ్ చేస్తాంది. అంటే ఒక పార్వతి విజయనే చేస్తుందా, ఇంకా అందరు చేస్తారు? కుమారు చేస్తాడు, బెత్త కుమారు చేస్తాడు. వీళ్ళిద్దరు అయితే ఇంకా ఎవరెవరు చేస్తారో తెలియదు. అయితే ఇయ్యము, చేయికి వేయాలని అనుకుంటాను మనసుకు. అనుకుంటున్నావు? అంతే, ఇంకా గ్యారంటీ అయితే ఎవరికి ఇయ్యలే, ఎవరికి మాట అయితే ఇయ్యలేవు. నీ మనసులో అయితే చెయ్యికి వేద్దామని అనుకుంటున్నావా? నేను అంతేగాని ఇంకెవరికైతే ఆమె ఇచ్చి నేను చెప్పలేదు. ఉన్నమాట చెప్తాను వాస్తవంగా. ఒకటైతే అనుకున్నా. చెయ్యికే ఎందుకు వేద్దామని అనుకుంటాను అంటే ఇంకా నువ్వు ఫిక్స్ కాలేదు, కానీ ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకని అనుకుంటాను అంటే కొంచెం కొట్లాడంత అధికారం ఉంటుందని అనుకుంటాను అంతే వాళ్ళతోని. అక్క నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. ఏం చేస్తారు అక్క మీరు? మేము ఇక హౌస్ వైఫ్, ఇంట్లో కూరగాయలు కొంచెం పంట పండిస్తాం. మా ఆయన ఎలక్ట్రీషియన్. ఓ, మీ ఆయన ఎలక్ట్రీషియన్. ఓకే. మీరు వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం చేస్తామండి. ఇది ఏ కాలనీ అమ్మా? ఇది ఏ కాలనీ? ఇది 13వ వార్డు, రామ్నగర్. సో ఏమంటారు మరి, ఎన్నికల్లో బాగానే మంది వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, బాగానే మంది తిరుగుతారు, మిమ్మల్ని కలుస్తున్నారా? కలుస్తారు. ఓకే. ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్తారు? కొంచెం ఈ కాంగ్రెస్ వచ్చిండే కొంచెం సన్న బియ్యం అని, బస్ అని, డబుల్ బెడ్రూమ్ అని, మాకు రేషన్ కార్డులు అని వచ్చినాయి. అంతకుముందు అయితే మాకు ఏం లేవు, ఇప్పుడే మాకు అన్నీ వచ్చినాయి. అంతకుముందు లేకపోవడం, అంతకుముందు తెలంగాణ తెచ్చిండు, మంచిగా చేసిండుగా. ఏం తెచ్చినా అన్న వాళ్ళు ఏం పట్టించుకోలేదు మమ్మల్ని. బాగా ఈ కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచే కొంచెం మాకు బువ్వ దొరుకుతుంది. వీళ్ళైతే ఇక ప్రశాంతంగా కూర్చున్నారు, మంచిగా ముచ్చట పెట్టుకుంటారు.
చూద్దాం మరి వీళ్ళేమనుకుంటాను ఏందో చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. అంత మంచిదేనా అక్కలు ఇంత ప్రశాంతంగా ఉన్నారు? ఎవరు గెలుస్తారా అని చూస్తున్నాం. అంటే మీరు గెలిపించటలే కదా, మీరే వేయాలి కదా ఓటు. మేము వేస్తామని అనుకుంటున్నాం కదా. ఎవరి లోపల ఎంత ఉత్సాహం ఉన్నది అనేది చూస్తున్నాం. మహిళలలో ఎక్కువ కనబడుతుంది. మహిళలకు అన్ని పథకాలు అమలైనాయి కదా, సన్న బియ్యం, ఉచిత బస్సు, మళ్ళా ఇంకా అవేంటి ఇప్పుడు క్వార్టర్లు, ఇక్కడ సింగరేణి యాజమాన్యం ఎక్కువ ఉంది కదా, వీటి కోటార్లు, అందరూ ఇల్లు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లా ఇల్లు కోసం ఎదురు చూసేటోళ్ళు ఉన్నారు. మళ్ళీ మొన్న అదేంటిది రీసెంట్గా నిన్న మన వివేక్ సార్ వచ్చి ఇక్కడ చెప్పిండు, భూమి లేని నిరుపేదలకు ఒక్కొక్క గుంట మేము పట్టాలు ఇస్తామని. అవన్నీ చెప్పినాయని చేస్తారని నమ్ముతానరా? నమ్ముతాన్నాం. అప్పుడు నమ్మి కేసీఆర్నే కదా 10 సంవత్సరాలు గెలిపించింది. ఇప్పుడు కూడా మరి ఈ సీఎం రేవంత్ అన్న ఏం చేస్తాడో మరి అని ఎదురు చూస్తున్నాం. అంటే ఎదురు చూస్తారు కానీ సో వీళ్ళంతా అంటే ఎలక్షన్ టైంలో అందరూ వస్తూనే ఉంటారు, చేస్తామని చెప్తారు. గెలిచిన తర్వాత మళ్ళీ కనబడుకుంటూ పోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అప్పుడు ఎట్లా కదా, కేసీఆర్ కూడా చెప్పిండు కదా, నమ్మినాం అప్పుడు. ఇప్పుడు కూడా ఈ ఒక్కసారి కాంగ్రెస్ను నమ్మి గెలిపించుకుందామని